వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగ నిర్ధారణకు ఒక చోట నుంచి రక్త నమూనా సేకరిస్తే సరిపోతుందని 20 చోట్ల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. విపక్షాల రాద్ధాంతం అవసరం లేదన్న ప్రధాన ఎన్నికల అధికారి అరోరా. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని పేర్కొన్న సీఎం కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న గులాబీ బాస్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. కామారెడ్డిలో బైక్ నిర్వహించి నిరసన తెలిపిన ప్రజలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి. మానవత్వం మరిచి సినిమా చూసినట్టు చూస్తున్న జనం. ఇక వివరాలు చూద్దాం. ఎన్నికల్లో వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు సంఖ్యను పెంచాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్పై ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. రోగ నిర్ధారణకు ఒక చోట నుంచి రక్త నమూనా సేకరిస్తే సరిపోతుందని 20 చోట్ల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో కేవలం 45 ఈవీఎంలలో మాత్రమే సమస్య వచ్చిందని, ఈ విషయంలో రాద్ధాంతం అవసరం లేదన్నారు. సోమవారం ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరోరా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఎంపిక చేసి లెక్కించాల్సి ఉంటుందన్నారు. సుప్రీం ఆదేశాలను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు తెలియజేసినట్టు చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 20 ఏళ్లుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్టు చెప్పిన అరోరా ఈవీఎంలపై విమర్శలు బాధాకరమన్నారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ గెలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అరోరా గుర్తు చేశారు. 1500 వీవీప్యాట్లను లెక్కిస్తే అవన్నీ ఈవీఎంలతో సరిపోతాయని అన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని అరోరా కొట్టిపడేశారు. ఈవీఎంలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండవని, అవన్నీ వాటికవే వేర్వేరుగా ఉంటాయని, కాబట్టి ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదన్నారు. పని చేయడంతో లోపాలు ఉండొచ్చు తప్పితే ట్యాంపరింగ్కు వీలు కాదన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేయని ఈవీఎంలు 45 మాత్రమేనని పునరుద్ఘాటించారు. 1.75 లక్షల ఈవీఎంలు తరలిస్తే 6 మాత్రమే విమర్శలు వచ్చాయని, మీడియా కూడా వాటికే విస్తృత ప్రచారం కల్పించిందన్నారు. ఈ 6 విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు అరోరా వివరించారు. ఒక శకానికి ముగింపు పడింది. నిజాయితీకి నిబద్ధతకు నిర్వచనం. ఆయన ఔన్నత్యం ముందు భారత ప్రజాస్వామ్యానికి ఊపిరిని పోసింది. రాజకీయ నాయకులు కుటిల పన్నాగాలకు లోబడక తానేంటో కార్యాచరణతో చూపించిన సిసలైన అధికారి. ఈ మాట చిన్న పదం అవుతుందేమో. భారత జాతి ముద్దుబిడ్డ, నిజమైన జాతీయవాది. తనకంటూ ఏమీ దాచుకోకుండా సమాజాన్ని తన కుటుంబంగా భావించి ఓ అనాథగా బతికి నిరూపించిన మానవతావాది మన స్వర్గీయ టిఎన్ శేషన్ గారు. తన భార్య మరణించిన మరుసటి రోజే తాను తుది శ్వాసను విడిచి మానవ జన్మకు అర్థాన్ని చూపిస్తూ తన ఆస్తిని వృద్ధాశ్రమానికి రాసి ఇచ్చేసిన మానవత్వానికి చిరునామాగా మారి నేడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సిసలైన మేలిమి బంగారం కీర్తిశేషులు టిఎన్ శేషన్ గారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేసిన కేసీఆర్ మిగతా స్థానాలకు సంబంధించిన పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులకు సూచించారు. జిల్లా పరిషత్లకు సంబంధించి సీనియర్ నేతలకు, మండల పరిషత్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుకు సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే
ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని నేతలు సూచించినట్టు తెలుస్తోంది. జిల్లా మండల పరిషత్ ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ నేతలకు సూచించారు. తెలంగాణలో ఇప్పుడు రెవెన్యూ శాఖ విషయం క్రమంగా రగులుకుంటోంది. కొంతకాలంగా రెవెన్యూ శాఖ విలీనం, రెవెన్యూ శాఖ రద్దు అంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో రెవెన్యూ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఇదే అదనుగా సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తారు. 2 ఏళ్ల కిందట మియాపూర్ భూ కుంభకోణం బయటపడినప్పుడే కేసీఆర్ స్పందించి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు. అయితే ఈ స్కామ్లో టీఆర్ఎస్ ప్రముఖులకు సంబంధం ఉందని తేలడంతో కేసీఆర్ దాన్ని చూసి చూడనట్టు వదిలేశారని విజయశాంతి మండిపడ్డారు. ఆనాడు టీఆర్ఎస్కు చెందిన ఓ సీనియర్ నేత మియాపూర్ కుంభకోణంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఈ పరిస్థితి దాపు చేరేది కాదన్నారు. అయితే తమకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలను కాపాడుకునే క్రమంలో కేశవరావు వంటి బడుగు వర్గాల నాయకులను బలి చేశారని ఆరోపించారు. అవినీతి బాగా ప్రబలిపోయాక ఇప్పుడొచ్చి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానంటూ కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు వినే రోజులు పోయాయని విజయశాంతి అన్నారు. కేసీఆర్ తరచుగా రెవెన్యూ ప్రక్షాళన గురించి మాట్లాడుతుండడం వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బట్టబయలవుతుందని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంలో ఎన్నికల సభకు హాజరయ్యారు. జేడీఎస్ అభ్యర్థి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కోసం మాండ్య వెళ్లిన చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పాండవపురం సభలో ఆయన మాట్లాడుతూ మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకు ఓటేస్తే అది మోదీకి ఓటేసినట్టే అని వ్యాఖ్యానించారు. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేవేగౌడ మనవడు అయిన నిఖిల్ను గెలిపించాలని చంద్రబాబు మాండ్య ఓటర్లను కోరారు. సుమలత స్వతంత్ర అభ్యర్థి అయినా ఆమెకు బీజేపీ మద్దతిస్తున్నందున ఆమెను బలపరిస్తే మోదీ నాయకత్వంలోని బీజేపీని బలపరిచినట్టే అని వ్యాఖ్యానించారు. మోదీ తమ రాష్ట్రంపై కక్ష కట్టారని చెప్పిన చంద్రబాబు మోదీ అండతో ఏపీలో వైసీపీ రెచ్చిపోయి హింసకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ వాళ్లు ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రజలు ప్రజాస్వామ్యానికే ఓటేశారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లోని సార్గమ్మ వీధిలో పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఇరుగు పొరుగు వారు చూస్తుండగానే అతి కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి నెమ్మదిగా బైక్పై వెళ్లిపోయాడు. ఇంత జరుగుతున్నా కూడా అందరూ సినిమా చూస్తున్నట్టు చూశారే తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి దాడిని ఆపలేకపోయారు. మనుషుల్లో మానవత్వం మాయమైంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. పట్టపగలే నడి రోడ్డుపై అతి కిరాతకంగా మానవ మృగాలు విచక్షణ రహితంగా ఒకరిపై గొడ్డలితో నరికి చంపుతుంటే కనీసం మానవత్వం లేని మనుషులు అలా శిలలలా చూస్తూ నిలబడిపోవడం మానవ జాతికే సిగ్గుచేటు. నోరు లేని మూగ జీవాలు సైతం కష్టమొస్తే అంబా అని అరచి తోటి ప్రాణానికి సాయం చేశాయి. కానీ ఈ మానవలోకంలో కళ్ళెదుటే గొడ్డలి తీసి సాటి మనిషిని విచక్షణారహితంగా నరికి తన బండిపై దర్జాగా వెళుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. పాత కక్షలే కావచ్చు, లేదా ఇంకేమైనా తగాదాలే ఉండొచ్చు. కానీ ఇలా పట్టపగలే జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లోని సార్గమ్మ వీధిలో గొడ్డలి చేతబట్టి ఓ వ్యక్తి దాడి చేస్తుంటే ఒక్కరు కూడా అడ్డుపడకపోవడం శోచనీయం. మనం ఎటువైపు పయనిస్తున్నాం? ఆధునికత మోజులో పడి సాటి మనిషి ఆపదలో ఉన్నా పట్టించుకొని సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడాలో లేక చావాలో అర్థం కావటం లేదని మండిపడుతున్నారు. ఈ ఉదంతం చూసిన వాళ్ళు పోలీసులే రక్షించాలా అని రూలుందా? సాటి మనిషికి సాయం అందించే మనిషే లేడా అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లను కూడా వేధిస్తోంది. ఒకవైపు బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్నా ఇంకా ఇలాంటి దారుణాల్ని చూడడం మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకం. ఇంకా నయం, స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకోలేదు, అందుకు సంతోషించాలని అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఏది ఏమైనా కళ్ళెదుటే ఇంతటి మరణకాండ జరుగుతున్నా ఒక్కరు కూడా అదేసుకోకపోగా వింతగా చూడడం బాధాకరం. సమాజం అంటే మనుషులే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ జనం. ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అగ్రనేత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండ్ల కలకతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎప్పుడూ బిజీగా ఉండే కేటీఆర్ కండ్ల కలక కారణంగా సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హాజరైన కేటీఆర్ కళ్లలో ఏదో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే వెళ్లి వైద్యులను కలిశారు. కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్ల కలక సోకిందని చెప్పి వైద్యం చేశారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అటు నుంచి అటే ఇంటికి వెళ్లిన కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో క్షణం కూడా విరామం లేకుండా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. ఇప్పుడు కండ్ల కలకలు రావడంతో వైద్యుల సూచన మేరకు 4 రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని సెక్రటరియట్ హెచ్ బ్లాక్లో ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి కలిసి మొన్న జరిగిన చివరి గంటలో ఓటింగ్ శాతం ఎందుకు పెరిగిందని, దానిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దానిపై దర్యాప్తు జరపాలని రజత్ కుమార్కు అరవింద్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మహమ్మద్ అలీ, శ్రీమతి సత్యవతి రాథోడ్ మరియు ఎంఐఎం అభ్యర్థి రియాజుల్ హుసేన్ మరియు టీచర్ కాన్ఫరెన్స్ ఇద్దరు అభ్యర్థులు కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చలో బస్ భవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ హనుమంతు మాట్లాడుతూ డ్రైవర్లకు, లేడీ కండక్టర్లకు సమయం ఎక్కువ అవుతుందని, వారి సమయాన్ని తగ్గించాలని ఆయన కోరారు. అదేవిధంగా గ్యారేజ్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తము రద్దు చేయాలనేటువంటి అదొక పద్ధతి ఉందంటే దాని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రిక్రూట్మెంట్ లేక ప్రమోషన్ కూడా లేక చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది, అందుకని ప్రమోషన్ తప్పకుండా సౌకర్యం కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా సరే ఉద్యోగి చనిపోతే తప్పకుండా సింగరేణి వాళ్లకు ఏ విధంగా అయితే 25 లక్షలు ఇస్తుండ్రో, ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే 25 లక్షలు ఇస్తుండ్రో అదే విధానాన్ని ఆర్టీసీ కార్మికులు ఎవరైనా సరే ఉద్యోగం చనిపోతే తప్పకుండా 25 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మహిళా సోదరులకు తప్పకుండా రాత్రి 8 గంటల లోపు డ్యూటీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం,
ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారములకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పంజాగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా కూల్చివేతకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ మున్సిపల్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో జగన్నాథం, జేఏసీ నేత వేముల బలరాం, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకునే వేళలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి నివాళులర్పించే రోజు. మరి అలాంటి రోజును గాలి మళ్లించడానికి ప్రభుత్వం కుట్రలు పడి దాని వెనుక రాజకీయ కక్ష కడుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నివాళులు అనేటిది అది ఈరోజు ప్రపంచ దేశాలలో 100కు పైగా దేశాలలో అంబేద్కర్ ప్రపంచ మేధావాన్ని గుర్తించి అంబేద్కర్ విజయోత్సవాలు చేస్తున్న రోజుల్లో ఇక్కడ భారతదేశంలో, అది తెలంగాణ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం పక్కన పెట్టేసి అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం కూల్చేసి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నది. ఈ ప్రభుత్వానికి వెంటనే బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ అవసరానికి తెలుపుతున్నాడు. జై భీమ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని వేరే గ్రామాలకు తరలిస్తున్నారు. ఈ మట్టి తరలింపు గురించి ప్రభుత్వానికి తెలియజేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసినా కూడా వాళ్లు అధికారులకు అమ్ముడుపోయి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్వాదీ నేత అజాం ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయప్రద స్పందిస్తూ మహిళలను చులకన భావంతో చూసే అజాం ఖాన్కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ములాయం, అఖిలేష్ యాదవ్లకు ముస్లింల ఓట్లు కావాలని, అందుకే అజాం ఖాన్పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ములాయం, అఖిలేష్ కుటుంబాల్లోని మహిళలకు ఇలాంటి అవమానం జరిగితే వాళ్లు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్న తనను అజాం ఖాన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంపూర్ విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎన్నికల నిర్వహణపై ఈసీ తీరును ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో పాల్ మాట్లాడుతూ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తన నియోజకవర్గంలో 40 కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని తాను పదే పదే చెబుతున్నా ఏ పార్టీ నేతలు పట్టించుకోలేదని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాత్రమే స్పందించారని చెప్పారు. ఈవీఎంలపై తాను మొదటి నుంచి పోరాడుతున్నానని, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రులు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్లు స్పందిస్తున్నారని అన్నారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని చెప్పారు. మే 23 వరకు ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు. ఫస్ట్ స్టెప్ ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి.
అందరూ అన్ని పార్టీలు 22 పార్టీలు ప్లస్ చిన్న పార్టీలు ఒక 18 ఉన్నాయి. ఈ 40 పార్టీలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. అంటే బాయ్కట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2, నాతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మానిటరీ లీడర్స్ ఎవరు, జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళ కంపెనీసు, వాళ్ళ ఆర్గనైజేషన్సు, యునైటెడ్ నేషన్సు ఎక్కడైతే ఫేర్ ఎలక్షన్స్ లేవో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాంటిగా ఇక్కడ కూడా ఇండియాలో ఎలక్షన్స్ మానిటర్ చేయాలి. ఎందుకు, ఎక్కడ కూడా ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు. నేను పర్సనల్గా నా నియోజకవర్గం నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో భీమవరం తిరిగాను. 50 పోలింగ్ కేంద్రాల్లో 45 కేంద్రాలు పనిచేయలేదు. 2-3 గంటలు, కొన్ని 6-7 గంటలు పనిచేయలేదు. మహేశ్వరం నియోజకవర్గం ఈశ్వర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అందరం ఒక్కతాటి మీదకు వచ్చి అభ్యర్థి ఎవరైనా సరే పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, నేనుండగా మీకు ఎలాంటి లోటు రానివ్వనని అన్నారు. కార్యకర్తలు నాయకులు ధైర్యంగా పనిచేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ రంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జానకిరాం, ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్, మహేశ్వరం మండలం ఎంపీపీ స్నేహ సురేష్ పాల్గొన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎంపీటీసీలు, 4 సెక్రటరీలను, 30 సర్పంచ్లను తీసుకొని రాలేదు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరిని బయటకు వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కరిని కలిసిన. అయినా కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ బ్రహ్మాండంగానే తప్పనిసరిగా మనం గెలుస్తున్నామంటే ఇది గొప్పతనం నాది కాదు, ఇది గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని అనుకుంటున్నాను. అది ఇక్కడున్న కార్యకర్తలదే నేను అనుకున్నాను. ఎంతమంది లీడర్ అయినా కూడా, ఎందుకంటే ఎవరైనా ఒక్కరే వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళని గెలిపించిందంటే ఆ ఒక్కరి కాదు గొప్పతనం, తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలదే నేను అనుకున్నాను. కానీ అది మీరందరూ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఈ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలను మర్చిపోవద్దు. ఇట్లనే ముందుకు పోతే తప్పనిసరిగా మన ఎంపీపీ అంటే మెజారిటీ ఎంపీటీసీలు మనమే గెలుస్తాం, జెడ్పీటీసీ కూడా మనం గెలుస్తామని నాకు నమ్మకం ఉన్నది. ఇదే విధానంగా మనకు ఈరోజు ఐక్యత చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత గట్టిగా కూడా అధికారం వాళ్ళ చేతున్నది, పోలీసు, రెవెన్యూ అన్నీ కూడా వాళ్ళ చేతులున్నాయి, పైసలు, పోస్టులు అన్నీ కూడా వాళ్ళ చేతులున్నాయి. ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పెట్టిండ్రు. కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయిండు, కొంతమంది పైసల వల్ల వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ఉన్నారు. కానీ ఇంకా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇంకా ఒత్తిడి ముందుకు ఉన్నది. నాకు కూడా ఉన్నది. ఎంతో ఒత్తిడి నా చుట్టూ వాళ్ళకి పెట్టిండ్రు, నన్ను పెట్టిండ్రు టీవీలలో. కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు ఇట్లా ఇటు అటు కన్నారు. తప్పనిసరిగా మనం కలిసి పనిచేస్తే 13 తప్పనిసరిగా 8-9 వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కూడా గెలిచే అవకాశం లేదు, 10 వరకు గెలిచే అవకాశం లేదు. ఇది సంతోషం ఏంటంటే మీరందరూ కూడా ఈరోజు ప్రకటన చేసిండ్రు ఇజ్రాయెల్ గారు. ఏంటంటే మన కాకి ఈశ్వర్ గారిని మన మండల్ పార్టీ ప్రెసిడెంట్గా చేయాలని. సంతోషం ఎందుకంటే మీరందరూ కూడా మీరు ఆనందించిన ఒక్కరే ఒక్క పేరు వచ్చింది. తప్పనిసరిగా మాకు సంతోషం. ఆ పేరు మేము రేపు కాక ఎల్లుండి మేము అఫీషియల్గా డిక్లేర్ చేస్తాం. ఒక్కసారి మేము చర్చిస్తాం, పిసిసి గారితో చెప్తాం, రాజు గారితో చెప్పి మేము తప్పనిసరిగా ఎల్లుండి వరకు ప్రకటన చేస్తాం.
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్ఎంఓ శ్రీనివాస్కి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఐటియుసి అనుబంధ సంస్థ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక 3 నెలలు అవుతుందన్నారు. అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి పి బాలరాజు, రఫీక్, స్వరూప, మమత, నరసింహులు, సూర్యచంద్ర, గంగాధర్, భైరమ్మ పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమ్మెలో ఈ రోజుకు 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి ఆర్ఎంఓ శ్రీనివాస్ సార్ గారు పిలిచి చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా మీకున్నటువంటి బకాయి ఉన్నటువంటి 3 నెలల వేతనాలు కూడా ఈ వారం రోజుల్లోగా ఇప్పిస్తానని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇవ్వకుంటే మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, వర్కర్స్ యూనియన్ తరఫున, ఏఐటీసీ తరఫున కూడా మరి ఒక సమ్మె బాట పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా కాంట్రాక్టర్ కానీ కనీస జిల్లా అధికారులు కానీ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రి తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. పరీక్షల ఫలితాలు వెల్లడవుతుండటంతో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఈ ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా క్యూ లైన్ కిలోమీటర్ మేరకు బయటకు విస్తరించింది. ఈ క్రమంలో సాధారణ దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు 81,195 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, 34,630 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు. స్వామివారి హుండీ ఆదాయం 3.38 కోట్లని తెలిపారు. దర్శనానికి వచ్చి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలను అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కొండాపూర్ ఏఎండి సినీమ్యాక్స్లో సెరంత్ సిటీ క్యాపిటల్ మాల్లో యాపిల్ రెస్టారెంట్ వారు అతిపెద్ద ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ కోర్ట్లో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, అమెరికన్ డిష్ ఏదైనా మీరు ఎంచుకోండి, అది మేము అందిస్తామని చెబుతున్నారు. దాదాపు 63 ఫుడ్ కౌంటర్లు సెరంత్ సిటీ క్యాపిటల్ మాల్లో యాపిల్ రెస్టారెంట్ వారు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆర్జీ కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్లో నువ్వు తోపురా మూవీ నటీనటులు సుధాకర్, కోముకుల, నిత్యా శెట్టి మూవీ ప్రమోషన్ కోసం విచ్చేసి విద్యార్థులతో సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ సినిమాలో నటించామని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు. మే 3వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని హీరోయిన్ కోరారు. ఈ ప్రమోషన్ ఈవెంట్కు కళాశాల డైరెక్టర్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. Did you guys like it? I know, I loved it and hardly in the bar and the cinema in the bar only. So you guys must definitely watch it and take your selfies, no? It'll be great if you guys can tag us. Thank you for having us. Bye bye. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోగ నిర్ధారణకు ఒక చోట నుంచి రక్త నమూనా సేకరిస్తే సరిపోతుందని, 20 చోట్ల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. విపక్షాల రాద్ధాంతం అవసరం లేదన్న ప్రధాన ఎన్నికల అధికారి అరోరా. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని పేర్కొన్న సీఎం కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న గులాబీ బాస్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. కామారెడ్డిలో బైక్ నిర్వహించి నిరసన తెలిపిన ప్రజలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి, మానవత్వం మరిచి సినిమా చూసినట్టు చూస్తున్న జనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.